లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైదరాబాద్లో సెటిలర్లు వాటిని తొలగిస్తున్నారన్న పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 52% మంది అవునని 45% మంది కాదన్నారు. గోన్ ప్రకాశ్ గారు లైన్ లో ఉన్నారు. గోన్ ప్రకాశ్ గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం సార్, బాగున్నారు సార్. మాట్లాడండి. ఇప్పుడు చర్చ అంతా కల్తీ కళ్ళు మీద, ఇసుక మాఫియా మీద ఒక కాలర్ ఏదైతుందో ఎమ్మెల్యేలకని అక్కడ మల్లు రవి గారు అన్నారు. మహబూబ్ నగర్ లో ఎటువంటి కల్తీ కళ్ళు జరుగుతుంది, కళ్ళు ఏదైతున్నదో బ్రాండీ విస్కీ కంటే ఎంత దాన్ని పబ్లిక్ చేస్తారని తెలుసు. అక్కడ గతంలో ఉండే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎంతెంత ముట్టిందని తను మాత్రం నాకు తెలుసు. వాళ్ళు ఎన్పి తీసుకోలేదు. ప్రాక్టికల్ గా నాకు వాళ్ళతో సంబంధం ఉండి చెప్తున్నా, లక్షలాది రూపాయలు ముట్టినాయి. ఈ రోజు అంత ముట్టినా లేదా వేరే సంగతి. ఈ రోజు కేబినెట్ లో ఆదిలాబాద్ నుంచి ఒక అతను మంత్రి ఉన్నాడు. నేను ఒక 6 నెలలు పోరాటం చేసి వందల పేజీలు నా మీద ఖండన. అక్రమంగా మిషన్లో పెట్టి సిర్పూర్లో కానీ తర్వాత నిర్మల్లో పెట్టిస్తే ఆ అక్రమ మిషన్ తీపిచ్చి ఏదైతుందో నేను రామారావు గారికి రిప్రజెంట్ చేస్తే నాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా స్వయంగా ఆయన ఆదిలాబాద్ టూర్ 88 డిసెంబర్ 20 వచ్చే ముందు 18కి కమిషన్ స్వయంగా పిలిచేస్తుందో మిషన్ ఇప్పించిన సంఘటన. తెల్లగల్లు గౌడ్ సొసైటీలని జిల్లా అంతా సారా అంతా ఏదైతుందో జిల్లా మాఫియా చేసేదైతుందో ఎన్ని కోట్లు సంపాదించింది అనేది ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఉంది. సుమన్ గారికి ఏం తెలియని కాదు. ఇది ఓపెన్ గా ఈ రోజు ఏ పాలిటిషియన్ గానీ ఎంపీ ఎమ్మెల్యే గానీ 100 ఎమ్మెల్యేలు ఉంటే 90 మంది దగ్గర కరప్షన్ క్లైనేట్ కానీ తెలియపోయిందంటే దే కాంట్ లివ్. ఈ రోజు ₹1,00,000 తోటి ఏదైతుందో ఒక వెహికల్ మెయింటైన్ ఆ గన్మ్యాన్లకు వాళ్ళ మన టెలిఫోన్ బిల్ కే ₹1,00,000 ఖతమవుతాయి. ఒక్కొక్క నెల 4-5 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి పెడుతున్నారు. దిస్ ఇస్ ఓన్లీ ఇన్కమ్. పాలిటిషియన్ అనేది సేవాభావం కాదు, వ్యాపారము. దీన్ని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు మండల స్థాయి పెట్టిండ్రు. ఇక చూడండి ఏ విధంగా ఎట్లా జిల్లా ఏదైతుందో కరప్షన్ జరుగుతుంది, ఎమ్మెల్యేలు ఎంత ఇన్వాల్వ్ ఉంటారు అనేది డెఫినెట్లీ రేపు రాబోయే రోజులు ఉంది. మేము 83 నుంచి పోరాటం చేస్తున్నాము. అప్పుడు ఇంత మీడియా ఎలక్ట్రానిక్ లేదు, చాలా మంది పేజీలు ఉంటాయి. మీరు లేకపోవడం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది. ఎక్కడున్నారు హైదరాబాద్ సెటిలర్ల ఓట్లు తీసేస్తున్నారంట, ఏంటి సుమన్ గారు సమాధానం చెప్తారా? ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఒక్కరు కూడా పోయి కంప్లైంట్ చేయాలి. అనవసరంగా మీడియా అన్నిటి కంప్లైంట్లు అంటున్నారండి. చట్టబద్ధమైనటువంటి దీనికి వచ్చేసారు మీరు సడన్ గా ఉద్యమం నుంచి. నిజంగానే ఎక్కడైనా ఎవరిదైనా ఓటు తొలగించినట్టయితే ఏదైనా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలి. అధికారుల దగ్గర నన్ను చెప్పండి కదా రవి గారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీకు బాగా తెలుసు, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంపీ 6 లక్షల మందిని తొలగించారని బోగస్ ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. బోగస్ ఓట్లు తొలగించినారు తప్పితే నిజమైన ఓట్లు వారు తీసేయలేదు అన్న దానికి చెప్తున్నారు. బోగస్ వద్దనే దాని మీద ఎవరు అనకూడదు. 2 కూడా తీసేయాలా, అది కూడా వద్దనరు. కానీ రాజకీయ లబ్ధి కోసం కొంతమంది రాజకీయ నాయకులు కూర్చొని అధికారులతో చెప్పి తీపిచ్చేదాన్ని బోగస్ ఓట్ల ఏరివేత ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అది కేవలం ఒక హైదరాబాద్ కాదు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎప్పటికైనా వాళ్ళు తీసేస్తూనే ఉంటారు. ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో అట్లా బోగస్ ఓట్లు కాకుండా నిజంగా ఎవరైనా జెన్యూన్ పర్సన్ ఓట్లు తీసేసినట్టయితే అధికారులకు కానివ్వండి, పోలీస్ స్టేషన్లు కానివ్వండి, ఇంకా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా అటువంటిదేం రాలేదు. ఒకటి. రెండోది ప్రతిపక్షాలు వీళ్ళకి బాగా బలం ఉంది, మాకు జిహెచ్ఎంసీలు అది ఇది అని చెప్పుకుంటారు. ఎందుకు గగ్గోలు పెడతా ఉన్నారు? ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి నుంచే టీఆర్ఎస్ ఎలక్షన్స్ ఎదుర్కోవడానికి ఎక్కడ జిహెచ్ఎంసీ మీద గులాబీ జెండా ఎదురుతామని ఇప్పటి నుంచే ఓట్లు తీసేస్తున్నారు. వీళ్ళ భయం అదే కదా, ఓట్లు తీసేస్తున్నారు అని చెప్పి వీళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు తప్పితే నిజంగా ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేననేటటువంటి ఇన్ఫర్మేషన్ ని స్థానిక నాయకులతో తీసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యతిరేక వాళ్ళని తీసేస్తున్నారనేది ప్రతిపక్షాలు చేసేది. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాలను సార్ కంప్లీట్ గానే అక్కడ ఇటువంటి కార్యక్రమాలు ఒకవేళ తప్పుడు నంబర్స్ ఎక్కువ ఉంటే తీసేసేది కానీ ఇవన్నీ చేయాలంటే చేసే ప్రొసీజర్ ఉంది. అది కాశ్మీర్ నుంచి ఇక్కడ దాకా. కానీ చేయటానికి ఒక పద్ధతి ఉంది. అన్ని పార్టీలను పిలిపించి ఈ రకంగా ఉంది ఇది చేయాలని, ఈ డివిజన్ మార్చేటప్పుడు ఈ రకంగా చేయాలని వీళ్ళందరికీ చెప్పాలి. లేదా బూతుల దగ్గర
అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీలకు చెప్తే వాళ్ళ యొక్క ఏజెంట్ పెట్టుకునే ప్రయోజనం ఉంటుంది. అదేం లేకుండా చేస్తున్నారు. ఒక పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీకి పనిచేస్తున్నారు అనేదే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఓటర్ల జాబితాలో మార్పులు వ్యవహారం అనేది కేవలం ఎన్నికల సంఘం తప్ప ఇంకోళ్ళకి అధికారం లేదు. వాళ్ళే తొలగించినా చేర్పించినా వాళ్ళే చేయాల్సిందే. డోర్ లాకులు వెళ్ళినప్పుడల్లా లేదంటే అడ్రస్ మార్పులు, డబ్బులు ఆ జిల్లాలో ఈ జిల్లాలో ఈ లొకాలిటీలో ఆ లొకాలిటీలో ఇలాంటివన్నీ తొలగించాల్సిందే కదా. ఎప్పుడైనా ఒకటే విచిత్రం, సుప్రీంకోర్టు ఆధార్ కార్డు లింక్ పెట్టొద్దు, అది ఎట్లాగో అర్థం. వాళ్ళు పెద్ద మేధావులు కదా, చర్చ అవ్వదు. ఒకటేంటంటే ఈ సెటిలర్ ఓట్లు వ్యవహారం అనేది ఫలానా వాడు సెటిలరు వీడు తీసే అని ఎవరైనా ఎన్ని వాళ్ళు చెప్పిన లెక్క చూసి 7-8 లక్షల మంది ఉన్నారు. 25 లక్షల ఓట్లు ఓటు తీసేస్తే ఒక పద్ధతిగా వీళ్ళు ప్రకటన ఇచ్చారు. సోమేష్ కుమార్ గారు కానీ బన్వర్లాల్ గారు కానీ ఫలానా రోజున ఇలా వీళ్ళందరూ వస్తారు, ఎన్యూమరేటర్లు వాళ్ళు వచ్చి చూస్తారు. ఏమైనా తొలగిస్తే అభ్యంతరాలు ఉంటే మళ్ళీ ఫలానా ఇన్ని గడువు కూడా ఇచ్చారు, ఇన్ని రోజుల్లో ఇచ్చేయమని. ఒకవేళ నేను ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గంలో ఉంటున్నప్పుడు ఆ రెండో నియోజకవర్గంలో నేను తీసుకోవచ్చు. సో ఇవి మరీ స్పెసిఫిక్ గా చేశారా లేదా అంటే మరి కంప్లైంట్లు వ్యవహారం ఇది పోలీస్ స్టేషన్ కాదు, ఇది కమ్స్ అండర్ హైదరాబాద్ అంటే అసలు తీసేసినోడికి తెలియలేదు ముందు, అది అక్కడే పెట్టారుగా. చేస్తున్నారు వీళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ ఓట్లు తీసేయడం హైదరాబాద్ లో సెటిలర్ ఓట్లు తొలగిస్తున్నారన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 53% మంది అవునని 47% మంది కాదన్నారు. SMS పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. మొత్తం అందరికి కలిపి వచ్చేస్తాయి. కృష్ణారావు గారు, మల్లి గారు, ఎండ లక్ష్మీనారాయణ గారు, బాల్క సుమన్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.